15 ఏళ్ల క్రితం జరిగిన ఓ రియల్ ఘటన. దాన్ని తెర మీద తీసుకొస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఓ కుర్రాడికి వచ్చింది. ఆ ఘటన ఈ ప్రపంచానికి తెలియదు. 15 సంవత్సరాల నుంచి ఆ సంఘటన సమాధి కాబడ్డ సంఘటన అది. దాన్ని బయటికి తీసుకురావాలని తపనతో ఓ కుర్రాడు ఇల్లందు పరిసర ప్రాంతాల్లోంచి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి వేణు ఊడుగుల అనే డైరెక్టర్ దగ్గర అతను అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. ఆ కథని వేణుకి చెప్పటంతో ఆ కథ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ కథ పేరే రాజు వెడ్స్ రాంబాయి. మామూలుగా తెలుగు సినిమాలు రస్టిక్ గా రియలిస్టిక్ గా ఉండే కథల్ని తెలుగు సినిమాలు పెద్దగా టేకప్ చేయవు. అలాగే ఆడియన్స్ కూడా అలాంటి కథల్ని చూడటానికి పెద్దగా ఇష్టపడరు. కాబట్టి అలాంటి సినిమాలు మన తెలుగులో చాలా అరుదుగా వస్తాయి. కానీ అలాంటి కథలు కష్టపడి ఇష్టపడి తీస్తే అలాంటి కథలను కూడా జనాలు ఆదరిస్తారని తెలియజేసింది ఈ రాజు వెడ్స్ రాంబాయి. ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఒక ప్రేమ జంట. వాళ్ళిద్దరి మధ్య చిగురించిన ప్రేమ చివరికి వాళ్ళు ఎలా ఒకటవుతారు ఏంటి అనేది కథ. అయితే అన్ని ప్రేమ కథల్లాగే ఈ ప్రేమ కథ కూడా చాలా సహజంగా చాలా మామూలుగా సాగే ప్రేమ కథే. కానీ ఈ సినిమా క్లైమాక్స్ ఈ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఆ క్లైమాక్స్ వల్లే ఈ సినిమా జనానికి కనెక్ట్ అయింది. ఇలాంటి కథలు రూటెడ్ కథల్ని ఎంచుకోవటం, వాటిని తీయటం చాలా కష్టం. ఇలాంటి కథలు తెలుగులో చాలా తక్కువ వస్తాయన్నమాట వాస్తవం. అయితే ఇలాంటి కథల్ని టేకప్ చేసినప్పుడు చాలా చాలా తెలిసిన వ్యక్తి అయి ఉండాలి డైరెక్టర్. కానీ ఇతను కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి ఇలాంటి సినిమాలు టేకప్ చేయటం అనేది చాలా కష్టం. కానీ పరువు హత్యల నేపథ్యంలో వచ్చిన కథ ఇది. అంటే పరువు హత్యల నేపథ్యంలో చాలా కథలు ఇప్పటిదాకా చాలా కథలు వచ్చాయి. కానీ పరువు హత్యలు అనేసరికి మనకు గుర్తొచ్చేది క్యాస్టిజం వల్ల అప్పర్ క్యాస్ట్ లోయర్ కాస్ట్ మధ్య జరిగే కొన్ని అంతరాల వల్ల ఈ పరువు హత్యలు అనేవి జరుగుతాయని మనం ఇప్పటిదాకా చూసాం. కానీ ఒకే క్యాస్ట్ లో అంటే తక్కువ కులాల్లో ఉన్న వ్యక్తులు కూడా పరువు హత్యలు చేస్తారు అని తెలియచెప్పిన చిత్రం ఈ రాజు వెడ్స్ రాంబాయి. ఇది నిజంగా షాకింగ్ విషయం. ఒకే కులంలో పుట్టి ఒకే కులంలో ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒక తండ్రి ఇష్టపడకపోవటం ఏంటి అనేది మనం ఆలోచిస్తే మన భారతీయ మూలాల్లోకి వెళ్తే ఆ విషయం అర్థం అవుతుంది. అంటే క్యాస్టిజమో లేకపోతే మతమో వీటికి సంబంధం లేదు. ఒక అమ్మాయి ప్రేమని యాక్సెప్ట్ చేయటానికి నిజంగా పురుషాహంకారం అడ్డొస్తుందా అని డౌట్ వస్తుంది ఈ సినిమా చూస్తే. అంత లోతుగా ఆలోచింపజేసే సినిమా ఇది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. కానీ ఇలాంటి సినిమాలు జనం ఆదరించడం మాత్రం చాలా అరుదు. ఈ సినిమాని మాత్రం యూత్ తో పాటు అన్ని రకాల ప్రేక్షకులు చూస్తున్నారు, సూపర్ హిట్ చేస్తున్నారు. మామూలుగా నేను 20 సంవత్సరాల జర్నలిజంలో నాకు మనసుకు నచ్చిన సినిమాలనే నేను రివ్యూ చేస్తూ ఉంటాను. 96 రీమేక్ జాను చూసి నేను చాలా ఫీల్ అయ్యి దిల్ రాజు గారి ముందు నేను జాను రివ్యూ ఇచ్చాను. ఆ తర్వాత నా మనసుకు బాగా నచ్చిన సినిమా ఈ రాజు వెడ్స్ రాంబాయి. ఎందుకంటే ఈ కథలో ఉన్న అథెంటిసిటీ, ఈ కథలో ఉన్న నిజాయితీ ఇంకా ఏ కథలోనూ నేను చూడలేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు అసలు రాలేదు. కాబట్టి ఈ కథలో ఉన్న నిజాయితీ, డైరెక్టర్ తీసుకున్న పాయింట్ నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మనుషులు ఇలా కూడా ప్రవర్తిస్తారా, ఇంత నీచమైన మనస్తత్వం ఉన్న మనుషులు ఇంకా మన సమాజంలో ఉన్నారా అనే అంత అసహ్యం వేసే మనుషులు ఇంకా ఉన్నారు అనేది తెలిస్తే నిజంగా నేనే కాదు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది ఈ సినిమా. ఈ సినిమాని యూత్ మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా, సమాజానికి కావాల్సిన సినిమా. ప్రేమని బ్రతికించాలంటే ఇలాంటి సినిమాలు తీయాలి, ఇలాంటి సినిమాలు చూడాలి. కాబట్టి నేను కూడా సజెస్ట్ చేస్తున్నాను మీరందరూ ఈ సినిమాని చూడండి. నేను గ్యారంటీ ఇస్తా. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా 99 రూపాయలకే ఈ సినిమా టికెట్ ని పెట్టారు. కాబట్టి మీరంతా వెళ్ళి ఈ సినిమాని చూసి మీరు కూడా ఆలోచించండి.